వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 రాసి ఎంబీబీఎస్ చేరదామని ఎదురుచూస్తున్న బైపీసీ విద్యార్థులందరికీ ఎన్టీఏ తరపున ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ను రిలీజ్ చేసింది. మొత్తం మనకు ఇది 167 పేజీలు ఉంది. ఇందులో మనకు నీట్ గురించిన అప్లికేషన్ ప్రాసెస్ సమాచారం అంతా కూడా ఇచ్చి ఉంటాడు. ఒకసారి దాన్ని గమనిద్దాము. ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్లీజ్ ఫాలో ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే ముందుగా గమనించాల్సిన అంశాలు. నో కరెక్షన్ ఫెసిలిటీ విల్ బి గివెన్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్. ఇది జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ తర్వాత మీకు కరెక్షన్ అనేది ఇవ్వడు, కరెక్షన్ చేసుకునేదానికి ఇవ్వడు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ ఫిల్లింగ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. యూ కెన్ ఎడిట్, మోడిఫై ఎనీ ఇన్ఫర్మేషన్ బిఫోర్ సబ్మిటింగ్ ఈచ్ సెక్షన్. చెక్ అగైన్ బిఫోర్ ప్రెస్సింగ్ ద సబ్మిట్ బటన్. ప్రతి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు ఒక్కొక్క సెక్షన్ను సబ్మిట్ చేసే ముందుగా ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో నీట్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ బటన్ అనేది ప్రెస్ చేయండి. రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అబౌట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్, ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ అండ్ ఆల్ సర్టిఫికేట్స్ బిఫోర్ అప్లోడింగ్. మీరు ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ రైట్ హ్యాండ్, థంబ్ ఇంప్రెషన్స్, సర్టిఫికేట్ అప్లోడింగ్ గురించి జాగ్రత్తగా చూడండి. దీని గురించి తర్వాత వీడియోలో కూడా చెప్తాను. అంటే మీ ఫోటోగ్రాఫ్ ఎంత పరిమాణంలో ఉండాలా, ఎంత ఎంబీ ఉండాలి అనే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని అవన్నీ రెడీ చేసుకోండి. మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి నీడ్ టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ సొంత ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మీది కానీ మీ తల్లిదండ్రులది కానీ ఇవ్వండి. ఇది మనకు ఫామ్ ఫిలప్ కంటే ముందు మనము చూడాల్సిన ముఖ్యమైన అంశాలు. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్స్ అట్ ఎ గ్లాన్స్. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిద్దాము. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 9th February 2024 నుంచి 9th March 2024 వరకు సాయంత్రం 5 గంటల వరకు. సో ఈ రోజు నుంచినే మొదలయ్యింది. మార్చి 9వ తేదీ వరకు ఉంటుంది. టెన్షన్ పడొద్దండి, జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ దాని గురించి అవగాహన చేసుకోండి, తర్వాత మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దురు. ఒక 3-4 days ఉండండి, అందులో ఉన్న ఇబ్బందులన్నీ మీకు తెలుస్తాయి. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ. మీరు ఫీజు కట్టడానికి లాస్ట్ డేటు 9th March అప్ టు 11:50 PM, రాత్రి 11:50 వరకు ఫీజు కట్టవచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్ టు బి ఇంటిమేటెడ్ later ఆన్ ద వెబ్సైట్. ఫీ పేబుల్ బై క్యాండిడేట్, కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్. మనకు ఫీజు వివరాలు చూస్తే జనరల్ ఎన్ఆర్ఐ వాళ్ళు 1700 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 1600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్ వీళ్ళు 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ జిఎస్టీ ఆర్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ యాజ్ అప్లికబుల్. ఆ ఫీజు వెంట మీకు ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు లేదా జిఎస్టీ కానీ పడవచ్చు. అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది తర్వాత మనకు చెప్తారు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్, ఇది కూడా తర్వాత చెప్తారు మనకి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం మనకు ముందుగానే ఇచ్చారు. 5th May సండే రోజున జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషను 200 minutes, అంటే మనకు 3 hours 20 minutes ఉంటుంది. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషను మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. సెంటర్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్, ఇది మనకు అడ్మిట్ కార్డులో ఇస్తాడు. డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్, ఇవి కూడా తర్వాత మనకు ప్రకటిస్తారు ఆఫ్టర్ ఎగ్జామినేషన్. వెబ్సైట్ మనకి ఇచ్చాడు exams.nta.ac.in. నీట్
దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరు చూడవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మనకు ఇచ్చేశాడు, జూన్ 14 ఇచ్చాడు. సో ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ రోజు నుంచినే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది. అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇతర వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.